టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం మసాలా చక్కగా చికెన్ కి పట్టించేసి బిర్యానీ చేసుకుందాం. చాలా మంది నాకు లెటర్ రాస్తూ ఉంటారు, మీరు చూపిస్తూ ఉంటారు మీ ముక్కలకి చక్కగా మసాలా పట్టుకొని ఉంటుంది, ఇంట్లో చేస్తే ఆ ముక్కలు టేస్టీగా ఉండట్లేదు, రుచిగా ఉండట్లేదు, బిర్యానీ రైస్ బాగా వచ్చినా ఆ ముక్కలు సరిగ్గా రావట్లేదు అది ఇది అనేసి. ఈరోజు మనం అబ్జార్ప్షన్ మెథడ్ అంటే ఇది వరకు కూడా ఒకటి నీళ్ళల్లో ఎక్కువ నీళ్ళు తీసుకొని అంటే 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు తీసుకొని చక్కగా ఉడికించి అందులో బాస్మతి రైస్ నానబెట్టి వేసుకొని మనం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు రైస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అబ్జార్ప్షన్ మెథడ్ ఏంటంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకొని మనం కుక్ చేసుకుంటాం. రైస్ చక్కగా పలుకులుగా వచ్చేలా చేసుకొని మన ఈ చికెన్ పైన వేసుకొని కుక్ చేసుకోవాలి. మరి అది ఎలా చేయాలో చూడండి. మన చికెన్ ముక్కలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ చికెన్ ముక్కలు కూడా చక్కగా మసాలా పట్టించేసి ఈ బిర్యానీ తయారు చేసుకుందాం. మనం అంతా వేసినప్పుడు ఆ మసాలా లూజ్గా కాకుండా గట్టి మసాలా కలుపుకోవాలి. గట్టి మసాలా కలుపుకోవడానికి 2 చిన్న ట్రిక్స్ ఉన్నాయి. ఒకటి జీడిపప్పు పొడి, పుట్నాల పొడి. శనగపిండి వాడకండి, శనగపిండితోటి పచ్చి వాసన వస్తుంది. అలా కాకుండా ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం అన్ని మసాలాలు ఈ చికెన్ని నేను ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకున్నాను. దీన్ని బ్రైనింగ్ మెథడ్ అంటూ. బ్రైనింగ్ మెథడ్ అంటే చికెన్ ముక్కలు కట్ చేసి తెచ్చుకున్న తర్వాత మనం పెరుగు అన్ని కలిపేసుకుంటాం. అది కూడా చక్కగా చికెన్ టెండర్గా అవుతుంది. ఒక 4-5 అవర్స్ ముందు రోజు రాత్రి కలిపెట్టేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. కేవలం ఉప్పు నీళ్ళల్లో ఇలా నానబెట్టుకుంటే కూడా మన చికెన్ ముక్కలు చాలా టెండర్గా అవుతాయి. అయితే దీనిపైన ఇప్పుడు మసాలాలు పట్టిద్దాం. చూడండి, గరం మసాలా పొడి, అలాగే దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. కొంతమంది బిర్యానీలో పసుపు అంటారు. అలాగే దీంట్లో జీలకర్ర పొడి, మనం ధనియాల పొడి. చూడండి, పెద్దగా మసాలాలు ఇందులో ఏం లేవు, సింపుల్ మసాలాలు అయినా రుచి బ్రహ్మాండంగా వస్తుంది. దీంట్లో కారపొడి, గట్టి మసాలాని బోల్డ్ కారం వేయక్కర్లే. దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఫస్ట్ ఈ చికెన్ని డ్రైగా అయ్యేంతవరకు, ఎందుకంటే ఈ మసాలాలు దీంట్లో ఉన్న తేమ చక్కగా పీల్చేసుకొని చికెన్ ముక్కలకి ఈ విధంగా పట్టిస్తుంది. అయినా దీంట్లో మనం పెరుగు అది వేసినప్పుడు ఈ మసాలా అంతా వచ్చేస్తుంది. సో పెరుగు మనం సపరేట్గా వేసుకుందాం. దాన్ని ఎలా వేయాలో చూడండి. ఉప్పు సరిపడా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను కాబట్టి ఉంది, అయినా ఇంకా కొంచెం అంత ఉప్పు నేను వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ ముక్కలు చూడండి చక్కగా మసాలా పట్టి బ్రహ్మాండంగా ఉంది కదా. కానీ దీన్ని మరింత పట్టించడం కోసం దీంట్లో కొంచెం పుట్నాల పొడి, మరీ ఎక్కువ కాదు, 1 చెంచాడు పుట్నాల పొడి, అలాగే జీడిపప్పు పొడి. జీడిపప్పు కూడా మనం చాలా కూరల్లో చిక్కదనానికి వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ పుట్నాల పొడిని చక్కగా మరింత టేస్టీగా వచ్చే విధంగా ఈ జీడిపప్పు పొడిని కూడా వేసాను. ఇలా వేసి కొంచెం మిరియాల పొడి, చక్కగా ఘాటుగా మసాలాదారుగా. అయితే చికెన్ మనం చక్కగా ఇలా కలిపేసి దీంట్లో చికెన్కి ఆ ఉల్లిపాయల టేస్ట్ కూడా వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, ఇందులో ఈ ఉల్లిపాయల్ని కూడా వేసేసి ఈ చికెన్ చక్కగా పట్టిద్దాం. అయితే దీంట్లో మనం పెరుగు వేయొద్దు, కానీ నూనె వేసుకుంటే మనకి మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో చూడండి మనకు కావాల్సినంత నూనె వేసాను. ఒక 2 చెంచాల నూనె వేసి ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని దీంట్లో రబ్ చేస్తాను. ఇలా చేసినప్పుడు మన చికెన్ ముక్కలు జ్యూసీగా, కొన్నిసార్లు చాలామంది ఇళ్లలో చేసుకుంటారు, ఆ ముక్కలు డ్రైగా ఉంటాయి. డ్రైగా ఎందుకు ఉండాలి? మనం రెస్టారెంట్లో తెచ్చుకున్నట్టు సాఫ్ట్గా జ్యూసీగా ఎందుకు ఉండవు? ఈ నూనె ఆ పని చేస్తూనే. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మన మసాలా అంతా పట్టేసిన ఈ చికెన్ రెడీ అయిపోయింది. అంటే చికెన్ ముందుగానే బ్రైన్ అయింది కాబట్టి నేను దీన్ని ఇట్టే వంటల్లో వేసేసుకోవచ్చు. ఈ చికెన్ ముక్కల్ని నూనె ఆల్రెడీ మనం దీంట్లో పోసుకున్నాము. ఇప్పుడు ఈ ముక్కల్ని ఈ విధంగా కింద వేసుకుందాం. ఆహా, ఆ మంచి సువాసన బ్రహ్మాండంగా వస్తుంది. కదలకుండా చక్కగా ఒక్కొక్క ముక్క అంటుకొని ఈ విధంగా కింద ఒక బెడ్లా అయ్యేలా చేసేసుకున్నాను. ఇప్పుడు నా చికెన్ మంచి మసాలాదార్ చికెన్ బిర్యానీలా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా ఏదైతే ఇందులో కొంచెం మిగిలిపోయిందో ఇందులో పుదీనా ఆకు కావాలంటే కొంచెం అట్టి పెట్టుకుందాం, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, దీంట్లో కొంచెం ఉప్పు,
కొంచెం మిగిలిన కారపొడి, అలాగే దీంట్లో పెరుగును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పెరుగు దీనిపైన వేస్తా కానీ ఏంటి దాంట్లో కలపట్లేదు. చాలా మంది ఏం చేస్తాం, మనం ఎప్పుడు ఈ పెరుగుని చికెన్తో కలిపేస్తూ ఉంటాం. అందుకని ముక్కకి చక్కగా మసాలాదారు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఈ పెరుగుని చూడండి, నేను దీనిపైన ఈ విధంగా వేస్తాను. ఇది మనకి రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా ఒక్కొక్క రకరకాల బిర్యానీ ఆ కింద దాంట్లో ఆ జీడిపప్పు, ఆ పుట్నాల పొడి వేయడం వల్ల మనకి ఆ మంచి టేస్ట్ దానికి తీసుకొచ్చేస్తుంది. ఈ మిగిలిన దాంట్లో ఇది వరకు కూడా మీకు చేసి చూపించే నీళ్లు కూడా పోసి దీంట్లో దానిపైన పోసేవాడిని. ఈరోజు మాత్రం అలా కూడా చేయను. కేవలం కొంచెం కూడా నీళ్లు లేకుండా ఈ విధంగా డ్రైగా చేస్తాను. ఆ చికెన్లో వచ్చే తేమ కూడా ఆ మసాలా పీల్చేసుకొని దాన్ని మంచిగా అక్కడే మాయిస్ట్గా ఉంచుతుంది. చికెన్ రెడీ. దీనిపైన మనం రైస్ వేసుకోవాలి. ఇటు పక్క నీళ్లు వేడెక్కాయి. దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కలిపేసి పెట్టుకున్నాను కానీ ఈ రైస్ దీంట్లో కుక్ చేసుకుందాం. ముందే చెప్పాను కదా, అబ్జార్ప్షన్ మెథడ్లో చేసుకుంటాం. అయితే చేసేటప్పుడు మనకి నీళ్ళల్లో సరిపడా ఉప్పు ఉండాలి. మరీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉన్న మన రైస్ రుచి ఉండదు. అంతేకాకుండా ఇందులో మసాలాలు కూడా వేసుకుంటే మన రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కింద నుంచి వచ్చే దాంతో అది సపరేట్ ఫ్లేవర్. అయితే అందులో నూనె వేసిన ఇందులో మాత్రం కొంచెం నెయ్యి వేసేస్తున్నాం. అబ్జర్వేషన్ మెథడ్ కదా, డ్రైనింగ్ మెథడ్ అంటే నెయ్యి వేయను, ఎందుకంటే నెయ్యి కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ఈ నీళ్లు ఉడుకుతున్న దాంట్లో మనం రైస్ వేసేసుకుందాం. 1 కప్పుకి 2 కప్పుల చప్పున నీళ్లు తీసుకున్నాను. మరి ఎక్కువ నీళ్లు పండికండి, ఇందులో ఎక్స్ట్రా నీళ్లు ఉంటే ఆ నీళ్లు తీసేద్దాం. ఇప్పుడు మన ఈ రైస్ పలుకులు పలుకులుగా ఒక 90% రెడీ అయిన తర్వాత ఆ కొంచెం వేడి నీళ్లతో సహా కొంచెం అంటే నీళ్ళే మిగలవు మనకి, దాన్ని దీనిపైన వేసుకుందాం. ఎంత సింపుల్ చూడండి. కాకపోతే ఈ నీళ్లు సరిపడా ఉప్పు కూడా ఉంది. దీన్ని కుక్ చేసుకుందాం. దీనిపైన ఈ వేడిది వేసి మన ఈ చికెన్ బిర్యానీ కుక్ చేసేసుకుందాం. ఇందులో పర్ఫెక్ట్ బిర్యానీ చాలా సూపర్గా మసాలాదారుగా ముక్కకి ఇలా చక్కగా పట్టుకొని మసాలా వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. ఇంకొక నిమిషం అయితే దీంట్లో ఉన్న తేమ కూడా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఇటు పక్కన పెట్టేసుకుందాం. మన చికెన్ తీసుకొచ్చేద్దాం. ఈ చికెన్లో ఈ రైస్ ఏదైతే ఉందో ఆ నీళ్లు కాకుండా కేవలం ఈ రైస్ని ఇలా పలుకులు పలుకులుగా వేసుకుందాం. ఇప్పుడు మనకి కింద మసాలా అంతా మసాలాగా ఉంటుంది. ఈ పైన ఈ రైస్ చక్కగా పొడి పొడిగా పలుకులు పలుకులుగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి అంతా వేసాం. పైన ఇలా లైట్గా మిగతాది కూడా వేద్దాం. కానీ దీనికి ముందు ఈ కొంచెం మిగిలిపోయిన బ్రౌన్ ఆనియన్, ఈ బ్రౌన్ ఉల్లిపాయలు దీనిపైన వేసుకుందాం. ఇందులో పుదీనా కూడా వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. అయితే కుంకుమ పువ్వు కావాలనుకుంటే ఈ వేడి నీళ్లు ఈ దీంట్లో ఉన్నవే ఇలా వేసేసుకుందాం. పక్కన పెట్టి ఆ రంగు కొంచెం పైన వేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని దీనిపైన వేసేసుకుందాం. ఒక్క మితుక కూడా విరిగినట్టు కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ రైస్ కేవలం 90% ఉడికింది, కొంచెం కింద పడింది. దీనిపైన మన కుంకుమ పువ్వు నీళ్లు వేసుకుందాం. ఈ రైస్ మనం ఎట్టి పరిస్థితుల్లో పైన ప్రెస్ చేయకూడదు. కావాలంటే ఇలా లైట్గా వేసేసి దీనిపై మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. మనకి మంచి టేస్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఇప్పుడు ఈ నెయ్యి చక్కగా దానిపై ఆ చికెన్కి పట్టి కింద రోస్ట్ లాగా అవుతుంది. రోస్ట్ లాగా అయ్యి పైన రైస్ మనకి చక్కగా పర్ఫెక్ట్గా అవుతుంది. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఎక్కువ మంటలో, తర్వాత 10 నిమిషాలు మీడియం మంటలో, తర్వాత మరొక 5-10 నిమిషాల పాటు స్లో మంటలో పెట్టేసుకుంటే 30 నిమిషాల్లో మన బిర్యానీ సూపర్గా రెడీ అయిపోతుంది. సో మరి దీన్ని ఇలాగే స్లోగా కుక్ చేసుకోండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి వడ్డించేసుకోవడమే. మన బిర్యానీ రెడీ అయిపోయింది. దీంట్లో ఆ చికెన్ లైట్గా కింద అంటుకుంటే దాంట్లో మజా. రైస్ కొంచెం అంటే కొంతమందికి ఆ బిర్యానీ రైస్ కొంచెం మసాలాదారుగా ఉండాలి. ఇప్పుడు మన చికెన్ ముక్కలు కూడా తీసుకుంటే ఆ ముక్కలు ఆ మసాలాగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మీకు ఏ ముక్క తీసుకున్నా మనకి ఆ జీడిపప్పు, మన పుట్నాల పొడి,
ఆ మసాలా అంతా ఉండడం వల్ల ఈ ముక్కలు ఎంతో పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే రైస్ తీసుకుంటే పలుకులు పలుకులుగా చూడండి, ఇలా పువ్వుల్లా చక్కగా మసాలాదారుగా మన రైస్ రెడీ. చూడండి, ఈ విధంగా ముక్కలు చక్కగా ఆ మసాలాదారు రావాలంటే చూపించిన విధంగా పుట్నాల పొడి, పొరపాటున కూడా శనగపిండి వేయకండి. శనగపిండి వేస్తే పచ్చి వాసన, శనగపిండి వాసన వస్తుంది. పుట్నాల పొడికి మరింత ఆ మంచి టేస్ట్ అందించడం కోసం జీడిపప్పు పొడి కూడా వేసేసాను. ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఆలస్యమైంది. అన్నిట్లో చాలా ఇష్టంగా చేసేది తినడమే నేను. సో మరి తినేద్దామా? అంతా పర్ఫెక్ట్గా రెడీ. అయితే ఈ ముక్కల్లో మనకి కావలసిన ఆ మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని కొంచెం మసాలా కూడా కొంచెం ఘాటుగా వేసేసుకున్నాం. దీన్ని చక్కగా మన రైతాతో పాటు తిందాం. మరి ముక్కలు డౌటే అక్కర్లే. చూడండి, ఒక్కొక్క ముక్కకి చక్కగా మసాలా పట్టుంది. ముందు ఈ రైస్ కూడా ఈ మసాలా వల్ల రైస్ కూడా మంచి రుచి వచ్చేసింది. చాలా చాలా వేడిగా ఉంది, ఆల్మోస్ట్ మూతి కాలేట్టు. కానీ మన చికెన్ ముక్కలు వేడిగా ఉన్న జ్యూసీగా ఇలా నోట్లో పెట్టుకోగానే చికెన్ ముక్క కరిగిపోవాలి. చూడండి, పుట్నాల పొడి, జీడిపప్పు పొడి వేసి కూడా తందూరి చికెన్ ఇలాంటి వాటిల్లో కూడా మేము చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఈ బిర్యానీలో చక్కగా పుట్నాల పొడి, జీడిపప్పు నేను వేసినట్టుగా కలుపుకోండి. మీ ముక్కలు భలే టేస్టీగా. చాలా వేడిగా ఉంది. సో మరి చూస్తారు కదా, ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే చక్కగా వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చక్కగా అద్భుతమైన వంటలు చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. మసాలా చికెన్ బిర్యానీ దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో చికెన్ ముక్కలు తీసుకొని అందులో గరం మసాలా, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి చక్కగా కలుపుకోవాలి. దీంట్లో పుట్నాల పొడి, జీడిపప్పు పొడి, మిరియాల పొడి కూడా వేసి చూపించిన విధంగా కొంచెం నూనె పోసి చక్కగా కలుపుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో కింద చక్కగా అమర్చుకోవాలి. మరొక బౌల్లో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు, మన హోల్ గరం మసాలా, కొంచెం నెయ్యి కూడా వేసి దాంట్లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి చూపించిన విధంగా కుక్ చేసి చికెన్ పై చక్కగా జల్లుకోవాలి. సగం రైస్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్ కూడా వేసి పుదీనా, కొత్తిమీర, మిగతా రైస్ కూడా దానిపైన వేసి కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి మనం మూత పెట్టి దీన్ని మొదటి 10 నిమిషాలు ఎక్కువ మంటలో, తర్వాత మరో 10 నిమిషాలు స్లో మంటలో పెట్టి కుక్ చేసుకుని వేడి వేడిగా మసాలా అంతా చక్కగా పట్టిన ఈ చికెన్ ముక్కలతో బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటుంది.